Good afternoon. Probability distributions మనం డిస్కస్ చేస్తున్నాము. Probability and distributions. ఆల్రెడీ డెఫినిషన్స్ అని చెప్పుకున్నాము. వీటి మీద some problems కూడా మనం చేసాం. So today we discuss about these problems. From a lot of 10 items containing 3 defective, a sample of 4 items is drawn at random. Let the random variable capital X denote the number of defective items in the sample. Find the probability distribution of X which the samples is drawn without replacement. So question ఏంటంటే first, from a lot of 10 items containing 3 defective. ఒక 10 items ఉన్నాయంట, a lot of 10 items. 10 items ఉన్నాయంట, అందులో 3 defective items. 3 defective items. And a sample of 4 items is random at drawn at random. అందులో నుంచి 4 items ని మనం డ్రా చేసాం. 4 items ని డ్రా చేసాం. టోటల్ గా 10 items ఉన్నాయి, అందులో 3 డిఫెక్టివ్ ఉన్నాయి. టోటల్ గా 10 items ఉన్నాయి, అందులో 3 డిఫెక్టివ్ ఉన్నాయి. అయితే మనం అందులో నుంచి 4 items ని డ్రా చేస్తున్నాం. ఈ 10 లో నుంచి 4 డ్రా చేస్తున్నాం. లెట్ ద random వేరియబుల్ క్యాపిటల్ X డినోట్ ద నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఇన్ ద శాంపిల్. ఇక్కడ క్యాపిటల్ X అనేది దేని డినోట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఇన్ ద శాంపిల్. ఫైండ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ X విచ్ ద శాంపిల్ ఈస్ డ్రాన్ వితౌట్ రీప్లేస్మెంట్. సో అయితే మనం దేనికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి? ఫైండ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. జస్ట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ని కనుక్కోమన్నారు. which the sample is drawn without replacement. Without replacement తోటి అంటే ఒకసారి డ్రా చేస్తే మళ్ళీ రీప్లేస్ చేయకూడదు. వితౌట్ రీప్లేస్మెంట్. దిస్ ఈస్ ద క్వశ్చన్. ఫస్ట్ ఏంటంటే ఫ్రమ్ ఏ లాట్ ఆఫ్ 10 ఐటమ్స్ కంటైనింగ్ 3 డిఫెక్టివ్స్. టోటల్ గా 10 ఐటమ్స్ ఉన్నాయి, అందులో 3 డిఫెక్టివ్ ఉన్నాయి. అయితే ఇందులోంచి మనం 4 ఐటమ్స్ ని డ్రా చేస్తున్నాం. ఇక్కడ క్యాపిటల్ X అనేది దేన్ని డినోట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ని డినోట్ చేస్తుంది. Find the probability distribution X which the samples is drawn without replacement. Without replacement. అంటే with replacement, without replacement అని రెండు ఉంటాయి. With replacement అంటే ఏంటంటే ఒకసారి మనం డ్రా చేసి మళ్ళీ రీప్లేస్ చేయడం. డ్రా చేసిన దాన్ని సేమ్ ప్లేస్ లో ఉంచడం. వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఒకసారి డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఉంచకపోవడం. దిస్ ఈస్ ద వితౌట్ రీప్లేస్మెంట్. ఓకే, ఫస్ట్ వన్. అసలు ఇచ్చిన డేటాను రాసుకుందాం. ఇచ్చిన డేటాని రాద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్ ఈక్వల్ టు 10. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్ ఈక్వల్ టు 10. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్. సో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ వచ్చేసి 3. అండ్ నెంబర్ ఆఫ్ గుడ్ ఐటమ్స్. ఇప్పుడు ఏమవుతుంది? టోటల్ గా మనకున్న ఐటమ్స్ 10, ఇందులో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ 3 అన్నాం. అప్పుడు రిమైనింగ్ 7 ఏమై ఉంటాయి? గుడ్ ఐటమ్స్ ఉంటాయి. రిమైనింగ్ 7 గుడ్ ఐటమ్స్ అయి ఉంటాయి. సో therefore total number of items is equal to 10. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ వచ్చేసి 3. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ వచ్చేసి 3 అని క్వశ్చన్ లో ఇచ్చారు డేటాలో. అప్పుడు రిమైనింగ్ 7 ఐటమ్స్ ఏమైతుంటాయి? గుడ్ ఐటమ్స్ అవుతాయి. therefore ఇదే రాస్తాం మనం. నెంబర్ ఆఫ్ గుడ్ ఐటమ్స్ is equal to 7. నెంబర్ ఆఫ్ గుడ్ ఐటమ్స్ is equal to 7. This is the given data. This is the given. And also in the data given we have drawn 4 items. Drawn 4 items at random. 4 items డ్రా చేయాలి అని మనకు ఇంకా డేటాలో ఇచ్చారు. ఓకే, ఫస్ట్ వన్ P of X is equal to 0. 4 ఐటమ్స్ డ్రా చేయాలి కదా, అంటే 0 1 2 3. 0 1 2 3. సో ఇలా మనం డ్రా చేయాలి. ఫస్ట్ X is equal to 0ను తీసుకున్నాం. X is equal to 0 అంటే హియర్ X is equal to నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్. X అనేది దేన్ని డినోట్ చేస్తుందంటే నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ని డినోట్ చేస్తుంది. ఇక్కడ X అనేది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ని డినోట్ చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ X ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. అంటే అర్థం ఏంటి? నో డిఫెక్టివ్ ఐటమ్స్. నో డిఫెక్టివ్ ఐటమ్స్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నో డిఫెక్టివ్స్ అంటే ఏంటి? మొత్తం గుడ్ ఐటమ్స్. మొత్తం మనకు గుడ్ ఐటమ్స్. మొత్తం గుడ్ ఐటమ్స్. మనకు మొత్తం ఐటమ్స్ ఎన్ని? 10. 10 లో నుంచి ఎన్ని డ్రా చేయాలి? 4 చేయాలి. సో మీకు ఏం చెప్పాను? ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పేస్ ని మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం అక్కడ రూల్స్ ని మనం అక్కడ ఏవైనా సరే రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటే మనం అవి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్నో
అంటే ఇలా ఏ ఎక్స్పెరిమెంట్ చేయమన్నారు, ఎన్ని డ్రా చేయమన్నారు, టోటల్ ఎక్స్పెరిమెంట్స్ లో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని, అవి మనం రాయాలి. టోటల్ 10 ఐటమ్స్ ఉన్నాయి, అందులో నుంచి 4 ఐటమ్స్ డ్రా చేసాం. టోటల్ గా 10 ఐటమ్స్ ఉన్నాయి, అందులో నుంచి 4 ని డ్రా చేసాం. ఓకే, కాబట్టి 10C4 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అయితే మనకి ఇక్కడ ఏంటి, ఎక్స్ అనేది నో డిఫెక్టివ్స్, అంటే అసలు డిఫెక్టివ్స్ లేవంట. ఈ 4 డిఫెక్టివ్ లేని ఐటమ్స్, ఈ 4 డిఫెక్టివ్ లేని ఐటమ్స్, అంటే గుడ్ ఐటమ్స్. గుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. కాబట్టి 7C4. ఓకే, 7C4/10C4. 7C4/10C4. సో దీన్ని ఎలా చేస్తాం మనము, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫార్ములా ఏంటి, NCR is equal to n factorial by n minus r factorial into r factorial. మనకి ఇక్కడ ఏంటి ఇచ్చింది, 7C4. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, 7C4 అంటే 7 factorial by 7 minus 4 factorial into 4 factorial. అంటే ఏంటి ఇక్కడ NC4 అంటే n is equal to 7, r is equal to 4. Here n is equal to 7, r is equal to 4. Okay, therefore 7 factorial. 7 factorial అంటే రాసుకోవచ్చు మనము, 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 by 7 minus 4 factorial అంటే 3 factorial. 3 factorial అంటే ఎంత, 3 into 2 into 1 into ఎంత ఇచ్చారు, ఇంకా 4 factorial అని. సో మనకు 4 factorial అంటే ఏంటి, 4 into 3 into 2 into 1 అనే కదా. సో కాబట్టి ఈ మొత్తం ఇది క్యాన్సిల్ చేయొచ్చు. సో ఈ టర్మ్స్ ఏమి మిగులుతుంది, 7 into 6 into 5 by 3 into 2. సో 3 into 2 ఎంత, 6. సో 6 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్స్ మిగులుతాయి. 7 into 5 35. ఇదేంటి, న్యూమరేటర్ టర్మ్. అదేంటి, న్యూమరేటర్ టర్మ్. ఇదే ప్రొసీజర్ లో ఇంకా డినామినేటర్ లో ఏముంది, 10C4 ఉంది. డినామినేటర్ లో ఏముంది, 10C4. సో మళ్ళీ మన డినామినేటర్ లో 10C4 కూడా మనం సేమ్ ప్రొసీజర్ లో ఇలానే చేయాలి. సో 10C4 is equal to సేమ్ ఇలానే చేయాలి. అంటే 10 factorial by 10 minus 4 factorial into 4 factorial. సో ఇలా చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, ఇక్కడ 1/6 అని ఆన్సర్ వచ్చింది. ఇలా ఫాలో అవ్వాలి, ఈ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి. అంటే 10 factorial అంటే 10 minus 4 factorial అంటే 6 factorial. 10 factorial అంటే 10 minus 4 factorial అంటే 6 factorial. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈజీగా మొత్తం చేయకుండా 10 into 9 into 8 into 7 into 6 factorial by 10 minus 4 factorial అంటే ఇక్కడ 6 factorial into 4 factorial. ఇప్పుడు ఏమైంది, 6 factorial క్యాన్సిల్ అయిపోయింది. 4 factorial అంటే ఇక్కడ ఏంటి, 4 into 3 into 2 into 1. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, 4 into 2 8 అంటే 8 క్యాన్సిల్ అయిపోయింది. సో 3 ఎన్ని టైమ్స్ పోయింది, 3 టైమ్స్ పోయింది. అంటే ఇక్కడ ఏముంది, 10 into 3 into 7. 10 into 3 into 7. ఓకే, ఈ క్యాల్కులేట్ చేస్తే మనకు మొత్తం క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది, 1/6 వస్తుంది. 1/6 ఇలా మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే,
సో అలానే ఇక్కడ చూడండి, ఇదేంటంటే P of x is equal to no defective. X is equal to no defective. నెక్స్ట్ P of x is equal to 1 అనుకుందాం. P of x is equal to 1. అంటే ఇక్కడ ఏంటి 1 డిఫెక్టివ్. టోటల్ ఉండాల్సింది 4 ఐటమ్స్. టోటల్ ఉండాల్సింది 4 ఐటమ్స్. సో టోటల్ గా ఉండాల్సింది ఏంటి 4 ఐటమ్స్ ఉండాలి. మనం 4 ఐటమ్స్ సెలెక్ట్ చేస్తున్నాం. 1 డిఫెక్టివ్ అంటే ఏమవుతుంది 3 గుడ్ ఐటమ్స్ ఉంటాయి. 3 గుడ్ ఐటమ్స్. అయితే మొత్తం మనకున్న ఐటమ్స్ 10, అందులో 3 డిఫెక్టివ్ అన్నారు. సో మిగిలిన 7 ఏమవుతున్నాయి గుడ్ ఐటమ్స్. ఇప్పుడు ఏముంది 1 డిఫెక్టివ్. 1 డిఫెక్టివ్ అంటే డిఫెక్టివ్ టోటల్ గా ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. టోటల్ గా 3 ఉన్నాయి. సో కాబట్టి 3 లో నుంచి 1 డిఫెక్టివ్ అంటే ఎన్ని తీయాలి, 1 తీయాలి. కాబట్టి 3C1 ఇంటూ రిమైనింగ్ 3 ఏంటి గుడ్ ఐటమ్స్. గుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి. అంటే 7 లోంచి ఎన్ని తీయాలి మనం 3 తీయాలి. కాబట్టి 7C3 బై టోటల్ నెంబర్ ఆఫ్ పేస్. టోటల్ నెంబర్ ఆఫ్ పేస్ ఎన్ని 10C ఇలా చేయండి. సో టోటల్ గా మనకున్న ఐటమ్స్ 10. టోటల్ గా మనకున్న ఐటమ్స్ ఎంత 10 ఐటమ్స్ ఉన్నాయి. వాటిల్లో 1 డిఫెక్టివ్. యాక్చువల్లీ మనం డ్రా చేయాల్సింది 4 ఐటమ్స్. డ్రా చేయాల్సింది ఎంత 4 ఐటమ్స్. డ్రా చేయాల్సింది 4 ఐటమ్స్. 4 లో 1 డిఫెక్టివ్. 4 ఐటమ్స్ లో 1 డిఫెక్టివ్ అయితే రిమైనింగ్ 3 ఏమవుతుంది గుడ్ ఐటమ్స్. సో కాబట్టి 1 డిఫెక్టివ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. కాబట్టి 3 లో నుంచి 1 డ్రా చేయాలి. అండ్ గుడ్ ఐటమ్స్ 7 ఉన్నాయి. 7 లోంచి ఎన్ని తీయాలి 3 తీయాలి. కాబట్టి 7C3 దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అండ్ అలానే నెక్స్ట్ P of x is equal to 2. అంటే టోటల్ గా మనం 4 డ్రా చేయాలి. ఇక్కడ x is equal to 2 అంటే డిఫెక్టివ్ ఐటమ్స్ 2 అంట. డిఫెక్టివ్ ఐటమ్స్ 2 అంటే గుడ్ ఐటమ్స్ ఎన్ని అంటే 2 అయితే గుడ్ ఐటమ్స్ 2. టోటల్ గా 4 ఉండాలి కదా. 4 లో 2 డిఫెక్టివ్ అన్నారంటే రిమైనింగ్ 2 ఏమవుతాయి గుడ్ ఐటమ్స్. ఓకే, డిఫెక్టివ్ ఐటమ్స్ ఎన్ని 3 ఉన్నాయి. 3 లో నుంచి ఎన్ని డ్రా చేస్తున్నారు 2 డ్రా చేస్తున్నారు. అంటే 3C2 ఇంటూ 2 గుడ్ ఐటమ్స్. గుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి. 7 లోంచి ఎన్ని డ్రా చేస్తున్నారు 2 డ్రా చేస్తున్నారు. 7C2 బై టోటల్ నెంబర్ ఆఫ్ పేస్. టోటల్ నెంబర్ ఆఫ్ పేస్ అంటే ఇది 10C4. therefore 3/10. therefore 3/10. ఓకే, అలానే P of x is equal to 3. P of x is equal to 3 అంటే P of 3 defectives. P of 3 defectives. P of 3 defective అంటే టోటల్ గా 4 ఐటమ్స్ ఉండాలి. 3 డిఫెక్టివ్స్ 2 గుడ్ ఉన్నాయి. 3 డిఫెక్టివ్స్ అంటే మనకు డిఫెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. అంటే 3 లో 3 తీసేస్తున్నాం. అండ్ 3 డిఫెక్టివ్స్ ఇక్కడ 1 మొత్తం 4 కదా. 1 గుడ్ ఐటమ్స్ ఉండాలి. 1 గుడ్ ఐటమ్ ఉండాలి. అంటే గుడ్ ఐటమ్స్ ఎన్ని 7C1. ఇందులో నుంచి 1 డ్రా చేయాలి. బై టోటల్ నెంబర్ ఆఫ్ పేస్ ఎన్ని 10C4. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ఇక్కడ x అనేది దీన్ని డినోట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ని డినోట్ చేస్తుంది. అంటే ఇక్కడ x is equal to 0 అంటే 1 డిఫెక్టివ్. x is equal to అంటే 1 డిఫెక్టివ్ అంటే రిమైనింగ్ 3 గుడ్ ఐటమ్స్. x is equal to 2 అంటే 2 డిఫెక్టివ్స్ రిమైనింగ్ 2 గుడ్ ఐటమ్స్. x is equal to 3 అంటే 3 డిఫెక్టివ్స్ రిమైనింగ్ 1 గుడ్ ఐటమ్. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రాదు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ x P of x. x is equal to 0, 1, 2, 3. P of x ఎంత x is equal to 0 అయినప్పుడు 1/6 వచ్చింది. x is equal to 1 అయినప్పుడు 1/2 వచ్చింది. x is equal to 2 అయినప్పుడు 3/10 వచ్చింది. x is equal to 3 అయినప్పుడు 1/2. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. మీన్ వేరియన్స్ కనుక్కోవాలంటే వేరు ఉంటుంది. మళ్ళీ ఫార్ములా వేసి మీన్ వేరియన్స్ ని కనుక్కోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ మీన్ వేరియన్స్ అని అనలేదు. మీన్ చేయండి వేరియన్స్ చేయండి అని క్వశ్చన్ చేయలేదు. క్వశ్చన్ ఏమని చేశారంటే మీరు డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఓకే, ఇలా మనం క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాబ్లం. Find the mean and variance of the uniform probability distribution given by f of x is equal to 1/n for x is equal to 1, 2, 3, and so on. Find the mean and variance of the uniform probability distribution
మీన్ వేరియన్స్ కనుక్కోవాలంట. దేనికి? యూనిఫామ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. యూనిఫామ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో ఎలా చేయాలో చూడండి. ఎలా చేయాలంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమన్నారు? 1 2 3 4 అండ్ సో ఆన్ అన్నారు కదా. సో f ఆఫ్ x అనేది ఇక్కడ ప్రాబబిలిటీ. f ఆఫ్ x అనేది ఇక్కడ ప్రాబబిలిటీ. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు ఇలా తీసుకున్నాం 1 2 3 4 అండ్ సో ఆన్ ఇయర్. p ఆఫ్ x ఏమైంది? యూనిఫామ్ ప్రాబబిలిటీ అన్నారు, అంటే అన్నిటికీ ఒకటే ప్రాబబిలిటీ అంట. x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అదే, x ఈజ్ ఈక్వల్ టు 2 అయినా అదే, x ఈజ్ ఈక్వల్ టు 3 అయినా అదే, x ఈజ్ ఈక్వల్ టు 4 అయినా అదే, అండ్ సో ఆన్ x ఈజ్ ఈక్వల్ టు n అయినా కూడా సేమ్ ప్రాబబిలిటీ. కాబట్టి మనం యూనిఫామ్ ప్రాబబిలిటీ అన్నారు కాబట్టి 1/n 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 అండ్ సో ఆన్ 1, అన్నిటికీ 1/n. సో ఎందుకు ఇది యూనిఫామ్ ప్రాబబిలిటీ అన్నారు? యూనిఫామ్ ప్రాబబిలిటీ. సో యూనిఫామ్ ప్రాబబిలిటీ అన్న తర్వాత దీనికి మనము మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అండ్ వేరియన్స్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలానో చూడండి. ఫస్ట్ మీన్ సమ్మేషన్ PIXI, సమ్మేషన్ PIXI. సో ఇక్కడ టేబుల్ మనం ఇక్కడ ఉంది. PI అంటే ఈ వాల్యూస్, XI అంటే ఈ వాల్యూస్. ఓకే, ఒకసారి చూడండి ఎలా చేయాలి. సమ్మేషన్ PIXI అంటే మీనింగ్ ఏంటంటే ఎలా చేయాలంటే 1 ఇంటూ 1/n. అంటే మీకు ఒకసారి ఎగ్జాంపుల్ కింద మీకు చూపిస్తాను. సో ఒక రేపు నేను డ్రా చేస్తాను. ఇందాక టేబుల్ లాస్ట్ స్లైడ్ లో ఉన్న టేబుల్ ఇది. మీకు అర్థం కావాలి కదా. సో ఇవి ఎక్స్ వాల్యూస్, ఇవి ప్రాబిలిటీ వాల్యూస్. యూనిఫామ్ ప్రాబిలిటీ కదా 1 2 3 అండ్ సో ఆన్ ఫైనల్ గా n. ఇక్కడ యూనిఫామ్ ప్రాబిలిటీ కదా 1/n, అన్నిటికీ అదే 1/n 1/n అండ్ సో ఆన్ 1/n. ఓకే, ఇప్పుడు ఏంటి మనకు ఫార్ములా ఏంటి? సమ్మేషన్ PIXI, మీన్ కి సమ్మేషన్ PIXI అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ x కి 1, i కి 1 పెట్టారు అనుకోండి, P1 x1. 2 పెడితే i ఈజ్ ఈక్వల్ టు 2 అయితే P2 x2, 3 పెడితే P3 x3, 4 పెడితే P4 x4. అంటే x వాల్యూస్ అన్ని ఇవి, p వాల్యూస్ అన్ని ఇవి. అంటే ఈ మల్టిప్లికేషన్ PIXI అంటే 1 ఇంటూ 1/n. సో అలా రాసాం 1 ఇంటూ 1/n ప్లస్ 2 ఇంటూ 1/n, 2 ఇంటూ 1/n ప్లస్ 3 ఇంటూ 1/n ప్లస్ సో ఆన్ n ఇంటూ 1/n. ఓకే, ఈ మొత్తం టర్మ్ లోంచి ఏం కామన్ తీయొచ్చు? 1/n కామన్ తీయొచ్చు. సో 1/n కామన్ తీసాం. సో అందుకే ఇది వచ్చింది ఈ టర్మ్ 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్. ఇది వచ్చింది సేమ్ ఈ స్టెప్ వచ్చింది. ఈ ఫస్ట్ ఈ స్టెప్ చేయాలి. సమ్మేషన్ PIXI అంటే 1 ఇంటూ 1/n ప్లస్ 2 ఇంటూ 1/n ప్లస్ 3 ఇంటూ 1/n ప్లస్ సో ఆన్ n ఇంటూ 1/n. సో టోటల్ టర్మ్స్ లో నుంచి 1/n కామన్ తీసాం. 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్ n వచ్చింది. హియర్ 1/n ఇంటూ, ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి, 1 + 2 + 3 + 4 అంటే సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్. ఇది సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n ఇంటూ n + 1/2. దిస్ ఈస్ ద sum of the natural numbers. Sum of the natural numbers. Sum of the natural numbers. Formula. Sum of the natural numbers formula ఏంటి మనకు ఆల్రెడీ మీకు తెలుసు. యు నో దట్ చిన్న క్లాసెస్లోనే ఇక్కడ నేర్చుకున్నాం. n into n plus 1/2. This is the formula. n into n plus 1/2. Here cancel, n cancel.
therefore n plus 1 by 2, n plus 1 by 2. ఓకే, ఇలా మనం మీన్ చేసాం, ఇలా మనం మీన్ ని చేసాం. నెక్స్ట్ ఏంటి, వేరియన్స్ చేయాలి. ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతే n plus 1, దిస్ ఈస్ ద మీన్. నెక్స్ట్ మనం చేయాల్సిన వేరియన్స్ ఫార్ములా ఏంటి, సమ్మేషన్ i is equal to 1 to n pi xi square minus mu square. Here mu is equal to mean. Pi xi square minus mu square. ఇది ఎలా చూడండి, pi xi square అంటే pi అంటే ఇది 1 by n 1 by n 1 xi square అంటే 1 square plus 2 square plus 3 square కదా. సో ఇది ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూడండి. సో వేరియన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే 1 square into 1 by n plus 2 square into 1 by n plus 3 square into 1 by n plus so on minus mu square అంటే n plus 1 by 2 whole square. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం టర్మ్ లోంచి ఎంత కామన్ తీయొచ్చు మనం, 1 by n కామన్ తీయొచ్చు. 1 by n కామన్ తీస్తే 1 square plus 2 square plus so on plus n square. సో ఇదేమవుతుందమ్మా, 1 by n అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్. n into n plus 1 into 2n plus 1 by 6. 2n plus 1 by 6. n into n plus 1 into 2n plus 1 by 6 minus n plus 1 by. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అనుకో మనకు ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుందంటే n square minus 1 by 12 వస్తుంది. n square minus 1 by 12 వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ప్రొసీజర్. యూనిఫామ్ ప్రాబబిలిటీ అని ఇచ్చి మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే, యూనిఫామ్ ప్రాబబిలిటీ ఇచ్చి మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మనము ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, n plus 1 whole square ఉంది కదా, ఇక్కడ n plus 1 ఉంది కదా. సో టూ టర్మ్స్ నుంచి మీరు ఏం కామన్ తీయొచ్చు, n plus 1 whole కామన్ తీయొచ్చు. కామన్ తీస్తే ఎంత వస్తుంది, ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది, n minus 1 కామన్ తీసేసాం కదా, n plus 1 కామన్ తీసాం కదా. 2n plus 1 by 6 minus n plus 1 by 4 మిగులుతుంది. n plus 1 by 4 whole square కదా, మనం తీసింది 2 కదా. దిస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 6 into 4 వేసాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 4n square plus 2 minus 6n minus 6 వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, -6 plus 2 అంటే -4 వస్తుంది. -4. సో ఇక్కడ ఎంత వస్తుంది, ఈ టూ టర్మ్స్ లో n కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ కూడా టర్మ్స్ మిగులుతాయి. by 4 into 6 వస్తుంది. by 4 into 6 వస్తుంది. ఓకే, సో ఇక్కడ టోటల్ టర్మ్స్ ఏమవుతాయి, 4n square minus 6n, 4n square minus 6n minus 4 మిగులుతుంది. -4. సో క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, ఈ టర్మ్ కి ఫైనల్ గా మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే n square minus 1 by 12 వస్తుంది. n square minus 1 by 12. ఓకే, అలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ శాంపిల్ ఆఫ్ 4 items is selected at random from a box containing 12 items of which 5 are defective. Find the expected number E of defective items. So first question చూద్దాం. A sample of 4 items is selected at random.
మనం ఇక్కడ కూడా a sample of 4 items is selected at random from a box containing 12 items. ఒక బాక్స్ లో 12 ఐటమ్స్ ఉన్నాయంట, అందులో నుంచి 4 మనం డ్రా చేయాలి. ఈ 12 లో 5 వచ్చేసి డిఫెక్టివ్, ఈ 12 లో 5 వచ్చేసి డిఫెక్టివ్. ఫైండ్ ద ఎక్స్పెక్టెడ్ నెంబర్ E అంటే E ఆఫ్ X వాల్యూ కనుక్కోమన్నారు. అంటే నథింగ్ బట్ మీన్ ఎక్స్పెక్టెడ్ నెంబర్ E ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్. డిఫెక్టివ్ ఐటమ్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ నెంబర్ ని కనుక్కోమన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కంటైనింగ్ 12 ఐటమ్స్, ఒక బాక్స్ 12 ఐటమ్స్ ఉంది ఒక బాక్స్ లో, అంటే 5 ఆర్ డిఫెక్టివ్. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది 4 డిఫెక్టివ్స్ 5 ఉన్నాయి, డిఫెక్టివ్స్ 5 ఉన్నాయి. ఫైండ్ ద ఎక్స్పెక్టెడ్ నెంబర్ E ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్. అంటే డిఫెక్టివ్ ఐటమ్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ నెంబర్ ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూద్దాం. లెట్ capital X denote the number of defective items among 4 items drawn in from 12 items. ఇక్కడ capital X అనేది ఏం డినోట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ డినోట్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ని డినోట్ చేస్తుంది. కాబట్టి టోటల్ గా డిఫెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? 0, 1, 2, 3, 4 నుంచి తీసుకోవాలి. టోటల్ గా ఉన్న 12 ఐటమ్స్ లో మనం ఎన్ని డిఫెక్టివ్ ఐటమ్స్ ఉన్నాయి? 5 అన్నారు. అంటే రిమైనింగ్ 7 ఏమైంటాయి? గుడ్ ఐటమ్స్. రిమైనింగ్ 7 ఐటమ్స్ ఏమైంటాయి? గుడ్ ఐటమ్స్. టోటల్ ఐటమ్స్ మన డిఫెక్టివ్ ఐటమ్స్ 5. ఇందులో నుంచి ఎన్ని డ్రా చేయాలి మనం? యాక్చువల్లీ 4 ఐటమ్స్ డ్రా చేయాలి. టోటల్ ఐటమ్స్ 12. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని అయితే 12C4 అవుతాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఏమవుతాయి? 12C4 అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఎలా ప్రాబ్లం చేయాలి? ఇందాక ప్రాబ్లంలో చేసాం కదా, ఫస్ట్ x is equal to 0, x is equal to 1, x is equal to 3, 2, 3, 4 అలా తీసుకుని మళ్ళీ మనం చేస్తూ ఉండాలి. అయితే అక్కడ మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కనుక్కున్నాం. అక్కడ ఏమనుకున్నాం అంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అడిగారు, కానీ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ నెంబర్ కూడా అడిగారు. ఇక్కడ ఏమడిగారు? ఎక్స్పెక్టెడ్ నెంబర్ కూడా అడిగారు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఎలా చేయాలి. సో చెప్పాను కదా, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 12C4. టోటల్ గా 4 ఐటమ్స్ సెలెక్ట్ చేయాలి కదా. సో ఇక్కడ 5 గుడ్ ఐటమ్స్ కదా, సారీ 5 defectives. ఓకే, అంటే టోటల్ 12 ఉన్నాయి. టోటల్ 12 ఉన్నాయి. డిఫెక్టివ్స్ 5 ఉన్నాయి. అంటే గుడ్ ఐటమ్స్ ఎన్ని ఉంటాయి? 7. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి P of X is equal to 0. అంటే P of no defective అని అర్థం. P of X is equal, ఇక్కడ here X denotes the number of defective items. Number of defective items. First P of X is equal to 0. అంటే P of no defectives. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని? 12C4. టోటల్ 12 ఉన్నాయి, అందులోంచి 4 తీయాలి. అయితే మనకు తీసిన 4 ఇక్కడ గుడ్ ఐటమ్స్ ఉండాలి. నో డిఫెక్టివ్ అంటే మీనింగ్ ఏంటి? గుడ్ అనే కదా అర్థం. సో కాబట్టి తీసిన 4 గుడ్ అయి ఉండాలి. గుడ్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. కాబట్టి 7C4. 7C4/12C4. యాజ్ యూజువల్ మనం ఇందాక చేసాం కదా 7/29. ఆ ఫార్ములా యూజ్ చేసి మనం అంటే NCR ఫార్ములా యూజ్ చేసాం. n factorial by n minus r factorial into r factorial. ఓకే, దాన్ని యూజ్ చేసాం. యూజ్ చేస్తే 7/29 సారీ 99 వచ్చింది. నెక్స్ట్ x is equal to 1. X is equal to 1. That is equal to x is equal to 1 అంటే మీనింగ్ ఏంటి? 1 డిఫెక్టివ్. టోటల్ ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. 1 డిఫెక్టివ్ అంటే రిమైనింగ్ 3 ఏమై ఉండాలి? గుడ్ అయి ఉండాలి. కాబట్టి 1 డిఫెక్టివ్ అండ్ 3 గుడ్ ఐటమ్స్. ఓకే, డిఫెక్టివ్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 లోంచి ఎన్ని తీయాలి? 1. కాబట్టి 5C1. గుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 లోంచి ఎన్ని తీయాలి? 3 తీయాలి. కాబట్టి 7C3. Therefore 7C3 into 5C1/12C4. 12C4. Okay, understand? X is equal to 1 అంటే 1 డిఫెక్టివ్ 3 గుడ్. డిఫెక్టివ్ 5 ఉన్నాయి. 5 లోంచి 1 తీయాలి. సో 5C1. డిఫెక్టివ్స్ గుడ్ ఐటమ్స్ 7. 7 లోంచి 3 డ్రా చేయాలి. కాబట్టి 7C3/12C4. ఓకే, నెక్స్ట్ x is equal to 2.
అంటే ఇక్కడ 2 డిఫెక్టివ్ ఉన్నాయి. 2 డిఫెక్టివ్ ఉన్నాయంటే రిమైనింగ్ 2 ఏమైంటే గుడ్ అయింది. 2 డిఫెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి? సో 5 లోంచి 2 తీయాలి. 5 గుడ్ ఐటమ్స్ రిమైనింగ్ 2 గుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 లోంచి ఎన్ని తీయాలి? 2 తీయాలి. కాబట్టి 7C2 into 5C2 by 12C. ఓకేమా? నెక్స్ట్ x is equal to 3 అంటే మీన్స్ x is equal to 3 మీన్స్ 3 డిఫెక్టివ్. మనకు కావాల్సింది 4 ఐటమ్స్, అందులో 3 డిఫెక్టివ్ ఉన్నాయి అంటే రిమైనింగ్ 1 గుడ్ ఐటమ్ ఉంది. యాక్చువల్లీ మనం ఇక్కడ 3 డిఫెక్టివ్ ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి 5 డిఫెక్టివ్. 5 లో నుంచి 3 తీయాలి కాబట్టి 5C3. రిమైనింగ్ 1 గుడ్ ఐటమ్ మన దగ్గర ఉన్నాయి 7 ఐటమ్స్ గుడ్ ఐటమ్స్. 7 నుంచి 1 తీయాలి కాబట్టి 7C1 is equal to 14/99. అండ్ నెక్స్ట్ p of x is equal to 4 అంటే ఏంటి? ఆల్ డిఫెక్టివ్. 4 డిఫెక్టివ్ అట. 4 డిఫెక్టివ్ అంటే అసలు మన డిఫెక్టివ్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 నుంచి ఎన్ని తీయాలి? 4 తీయాలి. కాబట్టి 5C4/12C4 is equal to 1/99. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇలా మనము నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ కి అసలు డిఫెక్టివ్ ఐటమ్స్ లేకపోతే ప్రాబిలిటీ ఎలా ఉంటుంది? 1 డిఫెక్టివ్ అయితే ఎలా ఉంటుంది? 2 డిఫెక్టివ్ అయితే ఎలా ఉంటుంది? 3 డిఫెక్టివ్ అయితే ఎలా ఉంటుంది? ఆల్ ఆర్ డిఫెక్టివ్ అయితే ఎలా ఉంటుంది? సో ఇలా మనం 1 by 1 మనం ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తూ వచ్చాం. సో తర్వాత ఏమడిగారంటే ఎక్స్పెక్టెడ్ నెంబర్ అడిగారు. తర్వాత ఏమడిగారంటే మనకు ఎక్స్పెక్టెడ్ నెంబర్ అడిగారు. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ చేద్దాం. ఎక్స్ వాల్యూస్ ఏమేమి తీసుకున్నాం మనం? 0, 1, 2, 3, 4. అండ్ p of x ఎంత వచ్చినాయి? x is equal to 0 అయితే 7/99, x is equal to 1 అయితే 35/99, x is equal to 2 అయితే 42/99, x is equal to 3 అయితే 14/99, x is equal to 4 అయితే 1/99. ఇలా వచ్చాయి. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ నెంబర్ అడిగారు. ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్. సో ఎంత? e of x is equal to summation pix అంటే 0 into 7/99 plus 1 into 35/99 plus 2 into 42/99 plus 3 into 14/99 plus 4 into 1/99. అంటే ఇక్కడ మీరు ఎలా చేయొచ్చు? సింపుల్ గా సింపుల్ క్యాలిక్యులేషన్ ఎలా చేయొచ్చు? సో ఇది మొత్తం 0 అయిపోయింది. సో నో ప్రాబ్లం. ఈ మొత్తం టోటల్ లో నుంచి 1/99 కామన్ తీసారనుకోండి. కామన్ తీస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 35 వస్తుంది. ఇక్కడ 82 వస్తుంది. ప్లస్ 1. ఈ మొత్తం యాడ్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది? 165/99. 165/99. హియర్ 4 వస్తుంది. సో ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 124, 128. సో మొత్తం వస్తుంది. ఓకే. సో ఇలా మొత్తం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? మనకి ఇక్కడ 165/99. 165/99. సో ఈ మొత్తం యాడ్ చేసినప్పుడు మనకు వాల్యూ 165/99 వచ్చింది. సో ఇలా మనము ఎక్స్పెక్టెడ్ నెంబర్ అంటే ఇది నథింగ్ బట్ మీన్. మీన్ అన్నా కూడా ఇదే. మీన్ కి ఫార్ములా కూడా సమ్మేషన్ pixi. ఎక్స్పెక్టెడ్ నెంబర్ కనుక్కోమన్నా కూడా సమ్మేషన్ pixi. ఓకే, సేమ్ ఫార్ములాను యూజ్ చేయాలి.